తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో స్వీకరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్ మార్చి 31వ తేదీల్లో అవుట్లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. ఆదాయ సమీకరణ వనరులపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2020లో స్వీకరించిన ఎల్ఆర్డి ఎస్ఆర్ దరఖాస్తులపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే మార్చి 31వ తేదీలోగా దరఖాస్తులకు లేఅవుట్ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లేఅవుట్లను క్రమబద్ధీకరించాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో 20 లక్షల మంది దిగువ మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు ప్రయోజనం చేకూరనుంది. గవర్నమెంట్ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా హెల్త్ మినిస్టర్ అంబర్జెడ్ జెండర్సర్స్ గవర్నమెంట్ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కు చెందిన ఉన్నత స్థాయి అధికారులు బృందం మంత్రి దామోదర్ రాజనరసింహతో సమావేశమయ్యారు. గవర్నమెంట్ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియాలో మెడికల్, పారామెడికల్, హెల్త్ కేర్ రంగాల్లో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలపై మంత్రితో వారు చర్చించారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ద్వారా నాణ్యమైన వైద్య విద్యను అందిస్తున్నామని దామోదర్ రాజనరసింహ అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏటా 8,515 మెడికల్ గ్రాడ్యుయేట్స్, 6,880 మంది నర్సింగ్ గ్రాడ్యుయేట్స్లతో పాటు 22,970 మంది పారామెడికల్ కోర్సులను విజయవంతంగా పూర్తి చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ నగరం మెడికల్ వాల్యూ టూరిజం డెస్టినేషన్ గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినట్లు మంత్రి వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాన్స్ మున్షి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు కోడలు రంగారెడ్డి జిల్లా జెడ్ పర్సన్ అనితారెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీపాదాస్ మున్షి వారికి కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తీగల కృష్ణారెడ్డి అన్నారు. అయితే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు అనితారెడ్డి నిన్న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వారు రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారు. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం వల్లే వారు బీఆర్ఎస్ ను వీడినట్లుగా చెప్తున్నారు. తీగల కృష్ణారెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు జీహెచ్ఎంసీ మేయర్గా పనిచేశారు. 2014 మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ అభివృద్ధి సంక్షేమం చూసి తెలంగాణ పార్టీలో మా వంతు పాత్ర కూడా మేము పోషిస్తామనే ఆలోచనతో తీగల కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అయిన దీపాదాస్ మున్షి గారు కట్టువ కప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా తీగల అనిత హరినాథ్ రెడ్డి గారు కూడా వారు పంచాయతీ వ్యవస్థను నిర్విరామం చేయడం, తెలంగాణ ప్రభుత్వం చంద్రశేఖర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అని చెప్పి రేవంత్ రెడ్డి అన్న గారు పంచాయతీ వ్యవస్థ రాష్ట్రంలో నలుమూలల ప్రతి అభివృద్ధి సంక్షేమాలను చూసి వారు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఈ హైదరాబాద్ సిటీలో వచ్చేటటువంటి మెట్రో ట్రైన్ కానీ ఆనాడు నేను మేయర్గా ఉన్నప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో చాలా త్యాగాలు చేసి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మేము ఆలోచన చేశాం. టీఆర్ఎస్ పార్టీలో ఏం కూడా గవర్నమెంట్ లేకుండా ఇష్టానుసారంగా హైదరాబాద్ అందుకనే ఆ పూర్తి టైం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇస్తారని మీ అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే రాజకీయాలలో మా నాన్నలు కానీ మా తాతలు కానీ కాంగ్రెస్ పార్టీలో రానున్న ఎన్నికల్లో మళ్లీ మోదీ ప్రధాని కావటం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అమీర్పేట్లోని విజయ సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్రంలో 5 యాత్రలను ప్రారంభించారు. ఎవరు ప్రధాని కావాలి, ఏ ప్రభుత్వం కేంద్రంలో రావాలనేది ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయన్నారు. మోదీ మూడోసారి ప్రధాని కావాలని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. మోదీ పాలనలో అనేక సంస్కరణలు జరిగాయని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో కూడా బేగంపేట రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులకు మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేశారని కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ కార్యక్రమాన్ని స్వయంగా మోదీ ప్రారంభించారని తెలిపారు. నాంపల్లి రైల్వే స్టేషన్ను 350 కోట్లు, కాచిగూడ రైల్వే స్టేషన్కు 450 కోట్లతో పునరుద్ధరణ చేస్తున్నారు. అన్ని రంగాలలో దేశం అభివృద్ధి చెందుతుంది అని మోదీ భారతదేశ ప్రతిష్టను పెంచారని కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి రేపు అనేది లేదు, టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. కేసీఆర్ కుటుంబం 10 సంవత్సరాలుగా
వేల కోట్ల రూపాయలు దోచుకున్నది, వేలాది ఎకరాలు దోచుకున్నారు వాళ్ళ పార్టీ నాయకులు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక రకాలుగా అహంకారంతో, అక్రమాలతో, అవినీతితో, కుటుంబ పరిపాలనతో కేసీఆర్ పూర్తిగా ఆయన కుటుంబం కోసమే పనిచేశాడు. ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసమే చూశాడు. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించారు, టిఆర్ఎస్ పార్టీని ఓడించారు. ఈరోజు కేసీఆర్ కానీ ఆయన కొడుకు కానీ ఎక్కడా కనిపించడం లేదు. వాళ్ళు ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. టిఆర్ఎస్ పార్టీకి ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. టిఆర్ఎస్ పార్టీకి ఒక సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు. అందుకే మనం చేస్తా ఉన్నాం. మనమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోటేసినా ఈరోజు పార్లమెంట్లో బీజేపీకి 302 సీట్లుంటే కాంగ్రెస్ పార్టీకి 40 ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 40 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ రాదు. కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో మరింతగా కన్నుమరుగయ్యే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అంగీకరించడం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ఈరోజు దేశంలో బలమైనటువంటి పార్టీగా ఉండదు. బీఆర్ఎస్ కేసీఆర్ పై కోపంతోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిచారని బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గజ్వెల్లో మీడియాతో మాట్లాడుతూ రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకే మా ఓటు అని ప్రజలు కూడా చెప్తున్నారన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎలాంటి మచ్చ లేకుండా ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతోందని ఈటల అన్నారు. గతంలో యూపీఏ పాలనలో ఎక్కడ చూసినా అవినీతినే కనిపించిందన్నారు. మహిళల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదే అని ఈటల కొనియాడారు. 10 లక్షల మంది మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలు, యువత అంతా కలిసి మరోసారి మోదీని గెలిపించుకోవాలంటున్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మొన్నంటే జరిగిపోయింది బిడ్డ. ఆ ఎన్నికల్లో కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి వేసినమాట వాస్తవమే. అక్కడక్కడ బీఆర్ఎస్ కూడా అక్రమాలకు పాల్పడి గెలిచినమాట వాస్తవమే. కానీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని, వారే మళ్లీ కొనసాగాలని చెప్పి ప్రజలందరూ భావిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రజలు కూడా మేము మోడీ గారికే ఓటేస్తామనేటువంటి ఆలోచనతో ఉన్నారు. నేను తెలంగాణ ప్రజానికానికి ఒకటే కోరుతున్నా, మళ్లీ మోసపు వాగ్దానాలతో ఇలా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. నాకు తెలిసి ఒక బస్సులో ఫ్రీ ప్రయాణం తప్ప ఒక్క హామీ కూడా ఇప్పటిదాకా అమలు కాలే. అనేక హామీలు ఇచ్చిండ్రు, ఏ ఒక్క హామీ కూడా ఇప్పుడు అమలు కాలేదు. సరే, బీఆర్ఎస్ పార్టీ అంటే అది కథమైపోయిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజలను వంచే, మోసగించే దాంట్లో భాగంగా మీకు ఇవన్నీ ఇస్తామని పేరిట దరఖాస్తులు తీసుకొని మళ్లీ మోసగించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి నిండు మనసుతో ఆశీర్వదించండి, కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించమని చెప్పి ఈ ప్రజా సంకల్ప యాత్ర, విజయ సంకల్ప యాత్ర మేము చేస్తా ఉన్నాం. మేడ్చల్ జిల్లాలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పర్యటించారు. అల్వాల్ సర్కిల్ పరిధి మత్స్య బొల్లారం, తుర్కపల్లి రైల్వే గేట్ ఎల్సీ 249 దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జ్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. మల్కజ్గిరి మొత్తం రైల్వే నిర్బంధంలో ఉందని, అందుకు ఫ్లైఓవర్లు, అండర్ గ్రౌండ్ నిర్మాణాలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేపట్టాలని ఎమ్మెల్యే అన్నారు. నగరాభివృద్ధికి నాయకులు, ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ పరిధిలోని కార్పొరేటర్లు, నాయకులు, టీఆర్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైల్వే అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా అధికారులు ఇలా మనం చేస్తున్నారు. ఇది మళ్ళా మనం అక్కడ పోయినాం, రైల్వే అధికారులతో మాట్లాడి, అయ్యా నీ దగ్గర ఏం పేపర్ ఉంది, నాకెందుకు ఈ నోటీస్ ఇచ్చినావు అంటే రైల్వే అధికారి దగ్గర సమాధానం లేదు. మనం కలెక్టర్ గారిని అడిగితే కలెక్టర్ గారి దగ్గర కానీ, అక్కడ ఉన్న ఆర్డీఓ గారి దగ్గర కానీ, ఎవరి దగ్గర కానీ మనకు ఎటువంటి వాళ్ళ దగ్గర ఏ రకమైన కాగితం లేదు. అదేవిధంగా ఇంతకుముందు 141 డివిజన్ లో జేఎల్ఎస్ నగర్ లో అక్కడ కూడా 30 ఏళ్ల నుంచి ఉంటున్న ప్రజల పైన అక్కడ ఉన్న ఒక ఈవో వాళ్ళ ల్యాండ్ అమ్ముకోవచ్చు అనే ఒకే ఒక సాకుతోటి అక్కడ ఉన్న ప్రజలు నిలబొట్టడానికి ప్రయత్నం చేసిండ్రు. దానిపైన పోరాటం చేసి స్టే తీసుకొచ్చి అక్కడ కూడా ఆపడం జరిగింది. ఈ విధంగా కాదు, ఈ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నా అంట, మీరు కూడా ముందుకొచ్చి ఇక్కడ కాలనీ సంఘాలు కూడా ఒక్క తాటిపైన వచ్చి ఇక్కడ మా మనోహర్ రెడ్డి గారు వాళ్ళకి మనం ఒకటే అడుగుదాం, ఇవాళ నాకు ఇన్ని వెహికల్స్ ఇక్కడ నుంచి ప్రయాణం అవుతున్నాయి, మీరు ఇంకా హైరైజ్ బిల్డింగ్స్ ఇస్తే ఇంకా ఇన్ని వెహికల్స్ యాడ్ అవుతాయి, మరి ఏ విధంగా ట్రాఫిక్ పోలీస్ కూడా ఈ ఫీజిబిలిటీ రిపోర్ట్ వీళ్ళకి అన్ని దొంగ పనులు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు దొంగ పనులు చేస్తున్నారు, హెచ్ఎండబ్ల్యూఎస్ దొంగ పనులు చేస్తున్నారు. ప్రతి ఒక్క ఈ దొంగ సర్టిఫికేట్లు ఇచ్చేసి ఆ యొక్క కార్యక్రమం ఈ బిల్డింగ్ లకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. మనకు రావద్దని కాదు, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ ఇంప్రూవ్ చేయండి,
మా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఫస్ట్ చేయండి, తర్వాత నీ ఇష్టం వచ్చిన పర్మిషన్లు. మాకేం ప్రాబ్లం. హైదరాబాద్ ఖైరతాబాద్ లోని సిటీ విజన్ సంస్థ కార్యాలయంలో సిటీ విజన్ ఎండీ శివరామకృష్ణ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ ఉద్యోగుల నడుమ ఎండీ శివరామకృష్ణ గారు కేక్ కట్ చేశారు. అనంతరం ఎండీ శివరామకృష్ణకు ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. సిటీ విజన్ ఛానల్స్ ద్వారా వినోదాన్ని, విజ్ఞానాన్ని, సమగ్ర వార్తా సమాచారాన్ని అందిస్తూ వీక్షకుల మన్ననలు పొందుతుందని ఎండీ శివరామకృష్ణ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కీలకమైన న్యూస్ ఛానల్ గా సిటీ విజన్ కొనసాగుతుందన్నారు. నగరంలో పార్టీలకు అతీతంగా నెలకొన్న సమస్యలపై సిటీ విజన్ లో ప్రసారం చేస్తున్నామన్నారు. అనంతరం ఉద్యోగులు మాట్లాడుతూ మృదు స్వభావి, మహోన్నతమైన మానవత్వ విలువలను కట్టుబడి అందరి బంధువుగా కొనసాగుతున్న ఎండీ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఉద్యోగులు ఆకాంక్షించారు. మేడ్చల్ రైల్వే స్టేషన్ కు మహర్దశ అమృత్ భారత్ స్టేషన్ ను పథకానికి మేడ్చల్ రైల్వే స్టేషన్ ఎంపికైంది. ఇందులో భాగంగానే నేడు మేడ్చల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. దేశంలో పలు రైల్వే స్టేషన్లు ఆధునీకరణలో భాగంగా మేడ్చల్ రైల్వే స్టేషన్ 8,50,00,000 పనులకు శ్రీకారం చుట్టారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగానే మేడ్చల్ సుమారు 41,000 కోట్లతో 554 రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి 1,500 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్లు జాతికి అంకితం శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. మేడ్చల్ పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో రైల్వే స్టేషన్ ఆధునీకరణ నమూనా డ్రాయింగ్ పోటీల్లో విజేతలుగా ఎంపికైన వారికి అభినందన పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ దీపిక, మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వజ్రేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మనం ప్రారంభించుకుంటున్నందుకు, భూమి పూజ చేస్తున్నందుకు చాలా సంతోషం. దీనికి పెద్దలు గౌరవనీయులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ ఇంత పెద్ద సాహసం భారతదేశంలోనే ఒక చరిత్రమైన ఘటన ఈరోజు. ఎందుకంటే ఇంత పెద్ద అమౌంట్ తోటి 41,000 కోట్ల రూపాయలతోటి ఒకటే రోజు భారతదేశం అంతా కూడా ప్రారంభించుకోవడం చాలా సంతోషమైన విషయం. దానికి గౌరవ మా చైర్మన్ గారు, గౌరవ మా వైస్ చైర్మన్ గారు, గౌరవ విక్రమ్ రెడ్డి గారు, గౌరవ మా కౌన్సిలర్స్ కోటేశ్వరరావు గారు, మిగతా మేడంల అధికారులు, రైల్వే పోలీస్ అధికారులు, పత్రికా మిత్రులు, వచ్చిన మా స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా నా నమస్కారం. చాలా సంతోషం. ఇప్పటిదాకా మనం చూస్తూ ఉన్నాం రైల్వే స్టేషన్ అంటే. సీతాఫల్ మండిలో కార్పొరేటర్ సామహేమ పర్యటించారు. స్థానికుల ఫిర్యాదుల మేరకు డివిజన్ పరిధిలోని మధురానగర్ టీఆర్టీ క్వార్టర్స్ లో పర్యటించారు. అధికారులతో కలిసి డివిజన్ లోని నెలకొన్న సమస్యలను పరిశీలించారు. అనంతరం కాలనీలోని సివరేజీ ల్యాండ్ సమస్యలను స్థానికులు తన దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం స్థానికులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజలు రానున్న రోజులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ సామహేమ అధికారులను ఆదేశించారు. ఆహార కల్తీ మానవులకి పెను సవాల్గా మారుతుందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆహార కల్తీపై కఠినమైన చర్యలు చేపట్టాలని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫోరం వ్యవస్థాపకులు పద్మనాభరెడ్డి పాల్గొన్నారు. అధిక లాభాల కోసం వ్యాపారులు ఆహార కల్తీకి పాల్పడుతున్నారని పద్మనాభరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార కల్తీ కారణంగా తక్షణమే మృత్యుబారిన పడకపోయినా నిదానంగా మానవుని కబలించి వేస్తుందని అన్నారు. ప్రస్తుతం కల్తీ లేని ఆహారం దొరకటం పెను సవాల్గా మారిందని మండిపడ్డారు. ఇటీవల ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఎంతో మంది విద్యార్థులు ఆసుపత్రి పాలన ఘటనలు చూస్తూనే ఉన్నామన్నారు. బ్రాండెడ్ కంపెనీల ప్యాకింగ్లతో నాణ్యత లేని వస్తువులను ఆహారాన్ని నింపి విక్రయిస్తున్నారని పద్మనాభరెడ్డి అన్నారు. ఇక తునికలు, కొలతల విషయంలో కూడా ప్రజలు తీవ్రంగా మోసపోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని అవసరం ఉందని పద్మనాభరెడ్డి తెలిపారు. స్పందిస్తూ పరిష్కార మార్గాన్ని వెతుకుతుంది. ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజాస్వామ్యంలో ప్రజలే కీలకమని, తమ ఓటు ఒక ఆయుధమని, తద్వారా సమర్థులని ఎన్నుకోవాలని పిలుపునివ్వడం జరుగుతుంది. ప్రభుత్వ రంగాల పనితీరుపై నిఘా, అవినీతిని బయటపెట్టుట, వాటికి అడ్డుకట్ట వేయట, సమాచార హక్కు వినియోగించుకోవడానికి ప్రజలను జాగరూకులను చేయడం,
పరిపాలనలో సంస్కరణలు, మూలన పడిన ఎన్నికల సంస్కరణలు మొదలగు సామాజిక మొదలగు సమస్యలపై ఒక బాధ్యతగా నిరంతరం ఆ సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంది. అందులో భాగంగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ యొక్క ఉద్దేశాల్లో ముఖ్యమైన కల్తీ ఆహారం గతంలో చాలాసార్లు పత్రికల కథనాలు విన్న తర్వాత మా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ దీనిపై ఒక చర్చ జరగాలి, ప్రజలోకి విస్తృతంగా ప్రచారం జరగాలి. చాలామంది ప్రాణ నష్టం జరుగుతుంది కల్తీ వల్ల అని చెప్పేసి ఈ ప్రోగ్రాం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హయత్నగర్లోని రెడీ టు సర్వ్ ఫౌండేషన్ స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కామనేని హాస్పిటల్స్, ముత్తూట్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో రక్త పరీక్షలు పూర్తి ఉచితంగా నిర్వహించారు. జనరల్ ఫిజిషియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ప్రజలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటుందని రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఫౌండర్ శంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో యువత కమిటీ అధ్యక్షులు శివనేత, స్పందించే హృదయులు, అలాగే ప్రతినిధులు బోయిని చిన్న నరసింహుడు, చిన్న కేశవల ప్రసాద్, మందడి రెసిడెన్సీ ఎం నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 554 రైల్వే స్టేషన్లను, 1500 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. అందులో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం ఈదుల నాగులపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో 10.05 కోట్లతో ఆర్యూబీ నిర్మాణ పనులను నరేంద్ర మోదీ ప్రారంభించారు. స్వాతంత్ర్యం రాకముందు నుండి ఉన్న ఈదుల నాగులపల్లి రైల్వే స్టేషన్ ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదని గోదావరి అంజిరెడ్డి అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ అభివృద్ధి పనులను నిధులు మంజూరు చేయడం వలన సంతోషంగా ఉందని, దానికి రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ అభివృద్ధి పనులు చేసుకోవటం చాలా సంతోషంగా ఉందని స్థానిక కౌన్సిలర్ శంషాబాద్ రాజు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి సమన్వయంతో ఈ ప్రాంత ప్రజలకు సౌకర్యవంతంగా నిర్మించాలని, చుట్టుపక్కల నీరు నిలిచే అవకాశం లేకుండా డిజైన్ చేసి నిర్మించాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థుల నృత్యాలు, పాటలు, ఉపన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే ఈ కార్యక్రమానికి తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, స్థానిక కౌన్సిలర్ శంషాబాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా వర్చువల్గా నాగులపల్లి అండర్ పాస్ రోడ్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం 4 గ్రామాలకు, కొల్లూరు, వెల్మెల, నవలపల్లి, తెల్లాపూర్, ఈ గ్రామాలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. గేటు ద్వారా ఒకేసారి 4 రైళ్ళు పోవడం వల్ల ఒక్కోసారి హాఫ్ అన్ అవర్ కూడా పడుతుంది. ఆ కార్యక్రమం ఆ టైంను ఈ అండర్ పాస్ రోడ్ వల్ల సేవ్ చేయడం జరుగుతుంది. ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే ఇంతకుముందు గేటు, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అప్రోచ్ రోడ్లు అన్ని సమస్యలు ఉన్నాయి. బాగా వాటర్ సమస్య ఉంది ఇక్కడ. ఈ సమస్యను స్టేట్ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాలు చేపట్టి దానికి అప్రోచ్ రోడ్లను కూడా డెవలప్మెంట్ చేసి ఆ పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే తెల్లాపూర్ MIG టు కొల్లూరు, MIG టు తెల్లాపూర్ మధ్యన చిన్నగా ఒక అండర్ పాస్ రోడ్ ఉంది. మెగా డిఎస్సి ప్రకటించి 25,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లక్డీ కబుల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు తెలంగాణ నిరుద్యోగ ఐకాస నిరసన తెలిపారు. డిఎస్సి టీచర్ పోస్టులకు భర్తీ చేయడంతో పాటు టెట్ వెంటనే నిర్వహించాలని డిమాండ్తో నిరుద్యోగ ఐకాస చైర్మన్ నీల వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఆందోళనకు ఆర్ కృష్ణయ్య మద్దతు పలికారు. డిఎస్సిలో 6,000 కాదు 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరుద్యోగులతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గతంలో విద్యాశాఖ డైరెక్టర్ ఆదినారాయణ డైరెక్టర్ ఉన్నప్పుడు నేను అప్పుడు LLBలో చదువుతున్నా.
ఈబీసీ స్కాలర్షిప్ పెట్టాలని చాలా ఇష్టం. ఇప్పటి తరం పిల్లలు కూడా మెయింటైన్ ఉన్నారు. నేను ఆపుతున్నా వాళ్ళని, అంతకంటే ఎక్కువ హుషారున్నారు ఇప్పటి పిల్లలు. కాలంలో చూసుకొని వచ్చిన వాళ్ళు నేను ఎక్కువ పని అట్లొద్దు, డెమోక్రటిక్గా కొట్లాడాలి, మనం కొత్తగా వచ్చిన ప్రభుత్వం టైం ఇవ్వాలి అని నేను ఆపినా. లేకపోతే పిల్లలు ఆవేశం ఎక్కువ. మేము కొట్లాడి ప్రభుత్వాన్ని చేస్తే టీచర్ పోస్టులు భర్తీ చేయరని చాలా మిలిటెంట్ ఫోర్స్గా తయారయ్యారు. ఇది తెలంగాణ గడ్డ. ఈ తెలంగాణ గడ్డ మీద ఆవేశం ఎక్కువ పిల్లలకు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి మేము కన్విన్స్ చేయి, మమ్మల్ని చేయకుండా వచ్చి నేను 6,000, 10,000, 9,000 ఎందుకు ఎన్ని వేకెన్సీలు ఉంటే అన్ని భర్తీ చేయాలి. గ్రూప్ అని అట్లనే గ్రూప్ అట్లనే భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి భర్తీ చేసే వరకు ఉద్యమం ఉధృతమవుతుందని హెచ్చరిక. ఈ నెల 28 నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,521 సెంటర్లను ఏర్పాటు చేశామని ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి తెలిపారు. 75 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్స్, 27,900 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో పాల్గొంటారన్నారు. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 9,80,978 మంది విద్యార్థులు హాజరవుతున్నారని వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని శృతి తెలిపారు. 1 నిమిషం ఆలస్యమైన ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరామని తెలిపారు. ఎగ్జామ్ సెంటర్లో సీసీ కెమెరాలకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోనే నీరు, వైద్య సదుపాయాలు ఉంటాయని చెప్పారు. డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, అందులో ఎంతటి వారైనా ప్రమేయం ఉన్నా ఉపేక్షించబోమని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి హెచ్చరించారు. గచ్చిబౌలి రాడిసన్ బ్లూ హోటల్లో మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించిన కేసు వివరాలను ఆయన వెల్లడించారు. గత రాత్రి రాడిసన్ బ్లూ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో ఎస్ఓటీ పోలీసులతో దాడి చేశామని, అప్పటికే హోటల్ నుంచి నిందితులు పరారయ్యారని అన్నారు. అయితే కొంతమంది సమాచారంతో రాడిసన్ మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానంద ఇంటికి పోలీసులు వెళ్లారని, ఇంటికి వెళ్లిన సమయంలో పోలీసుల విచారణకు సహకరించకుండా ఆయన కొంత ఇబ్బంది పెట్టారని సిపి తెలిపారు. హోటల్లో మంజీరా గ్రూప్స్ డైరెక్టర్ వివేకానందను అదుపులోకి తీసుకుని డ్రగ్స్ టెస్ట్ చేసినట్లు సిపి అవినాష్ మహంతి తెలిపారు. ఈ టెస్టుల్లో వివేకానందతో పాటు అతని స్నేహితులు నిర్భయ్, కేదార్కు పాజిటివ్ వచ్చిందన్నారు. వివేకానందకు యూరిన్ టెస్ట్ చేయించామని, కొకైన్ తీసుకున్నట్లు రిపోర్ట్ వచ్చిందని సిపి అవినాష్ మహంతి వెల్లడించారు. Further implications. So we are keeping a close watch on consumption of drugs in different places, including star hotels undochu, farm houses adi undochu. So ekkada kuda people are allowing their premises to be used for consumption of drugs or ilanti rave parties ilanti. So dantlo memo ఇంకా ఫర్దర్ చర్యలు తీసుకోవడానికి ఆలోచిస్తున్నాం, ఇంక్లూడింగ్ సీలింగ్ ఆఫ్ ద ప్లేస్ వేర్ దట్ హ్యాస్ హ్యాపెండ్. అండ్ ఇంకా డ్రగ్స్ నుంచి డ్రగ్స్ అమ్మేసి దొరికిన అసెట్ అంటే సంపాదించిన అసెట్స్కి కూడా ఫ్రీజింగ్ చేయడం, అటాచ్మెంట్ చేయడం కూడా ప్రోగ్రెస్లో ఉంది. అలాంటి ఒక షాద్నగర్లో ఒక కేసులో ఆల్రెడీ మేము అటాచ్మెంట్ ఆఫ్ అసెట్స్ ఐడెంటిఫై చేసి చెన్నైలో కన్సర్న్ అథారిటీకి మనం ఒక అప్లికేషన్ వేయడం జరిగింది ఫర్ ఫీచర్ అంటారు అండర్ NDPS. దాంట్లో ఫర్ ఫీచర్ ఆఫ్ అసెట్స్ కోసం కూడా వర్క్ నడుస్తుంది. సో ఇలాంటి కేసెస్, సిచ్యువేషన్, ఇలాంటి ప్లేసెస్ మీద వీఆర్ హ్యావింగ్ అ వెరీ క్లోజ్ వాచ్.